సీఎం రేవంత్ ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ తిట్టడమే అజెండాగా పెట్టారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాత్రి నిద్రలో కూడా సీఎం రేవంత్ కేసీఆర్ని కలవరిస్తున్నారని విమర్శించారు. ప్రతిదానికి కేసీఆర్ కారణం అనడం తప్ప రేవంత్ చేసిన మంచి పని ఏదీ లేదన్నారు. ఎన్నికల్లో గౌడ సోదరులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని ఆ హామీల అమలు గురించి మాట్లాడకుండా రేవంత్ వేరే విషయాలు మాట్లాడతారన్నారు. ఎన్నికలప్పుడు అబద్దాలే, ఇప్పుడు అబద్దాలే చెప్తారా అని ప్రశ్నించారు. నిన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో జనరల్గా ఎవరు మీటింగ్ పోతే వాళ్ళ మీటింగ్లో వాళ్ళకి ఏదైనా ప్రశంసలు కురిపిస్తారు, వరాలు కురిపిస్తారు ఆ వర్గానికి సంబంధించినటువంటి. ఈరోజు ఎన్ని వరాలు వస్తాయి అనుకున్నారు, కానీ గాడపోయినా కూడా మళ్ళీ ఆయన ఏంటంటే ఆవుతుడ కథ మాదిరిగానే ఆడపోయినా మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టడమే, కేసీఆర్ గారి మీద మాట్లాడమే, అబద్ధాలు మాట్లాడడమే. కనీసం సర్వాయి పాపన్న జయంతి రోజైనా ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గల్లీ పోయినా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ తిట్టడము, కేసీఆర్ మీద బద్నాం చేయడం, ఏదైనా సరే. లైట్ ఎందుకు లేట్ వచ్చింది, లేట్ అయిందంటే అది కేసీఆర్ ఏమైనా ఆపినేమో. ఏ సంఘటన జరిగినా దానికి కేసీఆరే. ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే వరదలు ఎక్కువ వచ్చినావా అని అంటారేమో. అట్లా అయిపోయింది పరిస్థితి. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు. ఆంధ్రలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు. ముఖ్యమంత్రి గారు నిన్న